భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ పూర్తయిపోయింది. అయితే భారత జట్టు చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. అయితే 2-2తో సిరీస్ సమమైనప్పటికీ కూడా ఇది చాలా చారిత్రాత్మకమైన సిరీస్ విజయం అనే చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో గనక చూసినట్టయితే ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కూడా తీశాడు. ఐదో టెస్ట్ మ్యాచ్‌కి సంబంధించి. అతని ప్రాణాంతకమైన బౌలింగ్ ఇంగ్లాండ్‌ను విజయానికి కేవలం 6 పరుగుల దూరంలో నిలిపివేసి విజయాన్ని అద్భుతంగా అందించేసింది. సిరాజ్ ఓవెల్ టెస్ట్‌లో అద్భుతంగా రాణించడమే కాకుండా ఈ మొత్తం సిరీస్‌లో 23 వికెట్లతో చాలా నిలకడగా ఆడాడు. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత బౌలర్‌గా కూడా సిరాజ్ నిలిచాడు. అయితే ప్రతి టెస్ట్ మ్యాచ్‌కు ప్లేయింగ్ 11లో ఎంపికైన ఆటగాళ్లకు బీసీసీఐ ₹15,00,000 మ్యాచ్ ఫీజు చెల్లిస్తుంది. ఓవెల్ టెస్ట్ కోసం సిరాజ్‌కు కూడా మొత్తం లభిస్తుంది. దీంతో పాటు సిరాజ్‌కు బీసీసీఐ అదనంగా ₹5,00,000 కూడా ఇవ్వబోతోంది. దీనికి ప్రత్యేక కారణం ఏంటంటే ఒక బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే వికెట్లు పడగొట్టినప్పుడు అతనికి మ్యాచ్ ఫీజుతో పాటుగా ₹5,00,000 బోనస్ ఇవ్వాలి అనేది బీసీసీఐ నిబంధన ప్రత్యేకంగా ప్రతిపాదించిందనమాట. సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఒక ప్రత్యేకమైన ప్రైజ్ మనీకి అర్హులయ్యాడు. ఓవెల్ టెస్ట్‌లో చిరస్మరణీయ ప్రదర్శన ఇచ్చినందుకు మహమ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అయితే భారత జట్టు సాధారణంగా కనిపించే విధంగా ఇంగ్లాండ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచినందుకు డబ్బులు ఇవ్వాలన్న నియమం లేదు. ఆటగాడికి ట్రోఫీతో పాటు చెక్ కూడా ఇస్తారు. వీటన్నిటితో పాటుగా సిరాజ్‌కి రాబోయే కాంట్రాక్ట్‌లో అతిపెద్ద ప్రమోషన్ కూడా ఉండబోతోంది అని ఆలోచన వస్తోంది. అంతేకాకుండా తెలంగాణ డీఎస్పీగా కూడా సిరాజ్ మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సిరాజ్ ఈరోజు అంటే మంగళవారం నాడు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సిరాజ్‌తో పాటుగా శుభ్మన్ గిల్ ఆటగాళ్ళందరూ కూడా అక్కడ సమావేశమయ్యారు. అయితే భారతదేశాన్ని ఉద్దేశిస్తూ శుభ్మన్ గిల్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. అదే సమయంలో తను సిరాజ్ గురించి చెప్తూ ఎన్నో కష్టాలు పడ్డాడు. తన తండ్రి ఆశను, కలను నెరవేర్చడం కోసం భారత జట్టులోకి చేరిన సిరాజ్ చాలా అద్భుతంగా రాణించాడు అంటూ తన గురించి, తన తండ్రి గురించి చెప్తున్నప్పుడు చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యి ఇక కళ్ళెంబట నీళ్లు పెట్టేసుకున్నాడు. అయితే నిజానికి సిరాజ్ మొదటగా ఒక అమ్మాయిని ప్రేమించాడు. చాలా గాఢంగా ప్రేమించిన సిరాజ్ ఆ ఆ ప్రేమ తనకి దూరం అవ్వడంతో ఒక బ్రేకప్ బాధ చాలా తీవ్రంగా తనని ఇబ్బంది పెట్టిందని కూడా చెప్పాడు. ఆ బాధ నుంచి బయటపడడానికి తనకు చాలా సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా యాక్టివ్‌గా బౌలింగ్ చేసే సిరాజ్ జీవితంలో ఇంత విషాద గాథ ఉందా అంటూ అందరూ కూడా వాపోయారు. ఇక ఒకదాని తర్వాత ఒకటి తలుచుకుని సిరాజ్ విపరీతంగా ఎమోషనల్ అయిపోయాడు. ఇక మొత్తం మీటింగ్ అంతా కూడా తన కళ్ళెంబట నీళ్ళు అలా తిరుగుతూనే ఉన్నాయి. అయితే సిరాజ్ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన ఈ అదనపు మనీకి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అయితే ఇక రెండు టెస్ట్ మ్యాచ్లు గెలిచిన భారత జట్టు ఇప్పుడు మూడో స్థానంలో ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లాండ్ జట్టు 4వ స్థానంలో ఉంది. ఇండియా 3వ స్థానంలో ఉంది. ఇక్కడ ఇండియా 5 మ్యాచ్లు ఆడి 2 గెలిచింది, 1 డ్రా చేసుకుంది. డ్రా చేసుకుంటే 4 పాయింట్లు మాత్రమే వస్తాయి. అయితే ఈ పాయింట్స్ పట్టికలో ఫస్ట్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 3కి 3 గెలిచేసింది కాబట్టి 36 పాయింట్లతో ఉంది. నిజానికి ఆస్ట్రేలియా తర్వాత ఉండాల్సిన స్థానం ఇండియాది. ఎందుకంటే శ్రీలంక కేవలం 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అయితే 2 మ్యాచ్లు ఆడటం వల్ల వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల తనకి 66 పాయింట్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. సాధారణంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక అనేది ఇక్కడ పాయింట్లతో కాకుండా విన్నింగ్ పర్సంటేజ్‌తో చూస్తారు. అంటే ఉదాహరణకి ఒక మ్యాచ్ ఆడి 1 మ్యాచ్ గెలిస్తే వాళ్ళు టాప్ పొజిషన్‌లో ఉంటారు. ఇక్కడ అందుకనే ఆస్ట్రేలియా జట్టు టాప్ పొజిషన్‌లో ఉంది. ఎందుకంటే విన్నింగ్ పర్సంటేజ్ వల్ల. అయితే ఇక్కడ ఇండియాకి కూడా విన్నింగ్ పర్సంటేజ్ 46.67 ఉంది కాబట్టి ఇంగ్లాండ్ కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉంది. నిజానికి సెకండ్ స్థానంలో ఉండాలి. రాబోయే టెస్ట్ సిరీస్‌లో ఖచ్చితంగా శ్రీలంక, వెస్టిండీస్ జట్లు చాలా ఎక్కువ తలపడతాయి కాబట్టి వాటికి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తడబాటు అనేది ఉంటుంది. ఇక అత్యంత అల్పంగా ఉన్నదైతే వెస్టిండీస్. ఎందుకంటే 3 మ్యాచ్ల్లో 3 ఓడిపోయి 0% ఉంది. మరి మీరు అనుకోవచ్చు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా మరి వీటి సంగతి ఏంటని. వాటి ఇంకా ఖాతా తెరవలేదు కాబట్టి అవి లెక్కలోకి రావు. సో ఖచ్చితంగా టాప్ 2 పొజిషన్స్‌నే
పరిగణనలోకి తీసుకుని డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అడుగు పెట్టడానికి ప్రపంచ క్రికెట్ దేశ జట్లన్నీ కూడా ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే భారత జట్టు గెలిచిన తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక రాబోయే వెస్టిండీస్తో సిరీస్ అనేది చాలా కీలకం. ఈ సిరీస్ గనక గెలిస్తే భారత జట్టు టాప్ 1 పొజిషన్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అయితే భారత క్రికెట్కు నవశకం మొదలైంది, అది మనకు తెలిసిందే. ఎందుకంటే అటు రోహిత్ కానీ ఇటు కోహ్లీ కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక శుభ్మన్ గిల్ ఈ స్థానంలోకి వచ్చాడు. శుభ్మన్ గిల్ తన జట్టు ఆటగాళ్ళని చాలా అద్భుతంగా ముందుకు నడిపించాడు. ప్రెషర్, ఎక్కడా కూడా కోపం, ఆవేశం లాంటివి లేకుండా కామ్ అండ్ కూల్గానే ముందుకు నడిపించాడు. అయితే ఇక టీమిండియా 2-2తో సిరీస్ను డ్రా చేసుకుని చరిత్ర సృష్టించిన తర్వాత చివరి టెస్ట్లో విజయం సాధించిన గిల్ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అతనికి ఒక పథకంతో పాటుగా ఒక ప్రత్యేకమైన బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. అదే 2 వైన్ బాటిల్స్ లభించాయి. ఇది ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ గెలిచిన వాళ్ళకి నగదు బహుమతి అంటే క్యాష్తో పాటుగా చెక్కులు ఇస్తుంటారు. కానీ ఇంగ్లాండ్లో ఆ సాంప్రదాయం ప్రకారం వైన్ బాటిల్స్ లేదా షాంపైన్ బహుమతిగా ఇస్తారు. ఈ సిరీస్లో గిల్ 2 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, ఒకసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్తో పాటు మరో 2 ఖరీదైన వైన్ బాటిల్స్ లభించాయి. అయితే వీటిలో ఒకటి చాపెల్ డౌన్ బ్రాడ్ స్పార్కింగ్ వైన్ అని, దీని విలువ దాదాపుగా 14,000 వరకు ఉంటుంది. ఇంగ్లాండ్లో ఈ వైన్ చాలా పేరుగాంచిందనమాట. అయితే ఇక ఇంకొకటి ఏంటంటే విషయం, గిల్ అద్భుతమైన ప్రదర్శనకి ఇది నిదర్శనం అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అటు శుభ్మన్ గిల్ కానీ ఇటు సిరాజ్ కానీ చాలా అద్భుతంగా ఆడారు కదా. ఇక దాదాపుగా ఒక నెల రోజుల పాటు మన ఇండియా జట్టు రెస్ట్ మోడ్లో ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ ఇవాళ 5వ తారీఖు కాబట్టి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి దాదాపుగా సెప్టెంబర్ 9వ తారీఖు వరకు కూడా భారత జట్టుకి లైవ్ మ్యాచెస్ లేవు. ఎందుకంటే మధ్యలో బంగ్లాదేశ్కి సంబంధించిన సిరీస్ రద్దయిపోయింది. మరి అది ఎందుకు రద్దయింది అంటే బంగ్లాదేశ్లో ఏవో కొన్ని కారణాల వల్ల ఆ సిరీస్ని తను రద్దు చేసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దాదాపుగా 35 రోజుల పాటు మ్యాచెస్ లేకపోతే అది భారత జట్టుకి కొద్దిగా ఇబ్బంది. దాని బదులు ఏదో ఒక చిన్నపాటి సిరీస్ అయినా పెట్టుంటే బాగుండేది. అట్లీస్ట్ బంగ్లాదేశ్తో కాకపోయినా ఆఫ్ఘనిస్తాన్తో అయినా సరే ఒక T20 సిరీస్, అంటే ఇప్పుడు రాబోయే T20 వరల్డ్ కప్ కానీ లేకపోతే ఏషియా కప్ కానీ ఇవన్నీ T20 బేస్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఒక T20 మ్యాచ్ పెట్టుంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఇంకొక 1 డే సిరీస్ ఏదో ఒకటి ఆటగాళ్ళని ఎంగేజ్ చేయడానికి పెట్టుంటే చాలా బాగుండేది. కాకపోతే పాయింట్ల పట్టిక విషయంలో టెస్ట్ సిరీస్కి మధ్య కొద్దిగా గ్యాప్ ఉండాలనో మరి ఏదో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ఇలా పెట్టడం జరిగింది. మరి దీని గురించి, వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటంటే మాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.